10 సంవత్సరాలకి పెళ్ళయింది మేడం. దాని తర్వాత 15 సంవత్సరాలకి పాప కడుపులో పడ్డది మేడం. మీ 15 ఏళ్ల వయసులో మీకు ఒక ఆడపిల్ల. ఇప్పుడు ఈ రెండో వ్యక్తి ఎప్పటి నుంచి పరిచయం మీకు? ఈ 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆయన ఫస్ట్ నాకు మ్యారేజ్ కాలేదని చెప్పిండు మేడం. ఆయనకి ఏజ్ పర్సెంట్ బాగానే వయసు ఉంటుంది. అయితే తర్వాత అప్పటికే మేము ఫిజికల్గా పరిచయం అయినాక ఇంకా నాకు పాప 3 నెలల కడుపు వల్ల పడ్డది. మీ అమ్మాయికి తెలుసా డాడీ వచ్చాడు అని? అంటే పాపకు తెలియదు ఇంకా, కానీ తర్వాత తెలిసిన తర్వాత పాప ఆశ్రయించుకుంది. ఆయనకి మగ పిల్లలు అంటే చాలా ఇష్టం. బాబు ఉన్నాడుగా, ఇంకేంటి? ఇంకా మా అబ్బాయిలు కావాలని అందుకే నిన్ను పట్టుకున్నాడా? ఆమెకి నేను ఉండాలి కానీ పాప వద్దు, కడుపుతోనే వద్దు. ఏ స్త్రీ అమ్మ ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు అంటే ఓ పర్లేదు అని ఏ ఫస్ట్ భార్య అనదు. నువ్వు ఈడ సప్పుడు ఆడ నోరు మూసుకొని బయటికి రాకపోతే నేను చంపేస్తాను, నేను ఎలక్షన్లలో దాంట్లో దీంట్లో తిరుగుతా అని భయపెట్టించిండు. నేను 20 రోజుల దాకా పిఎస్ చుట్టూ రోజు తిరిగినా మేడం. పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చునేది ఆ టెంపుల్ దగ్గర అన్నం తీసుకొని తినడం చాలా బాగుంటుంది మేడం. ఇప్పటిదాకా తనకి పాప పుట్టిందో బాబు పుట్టిందో కూడా తెలియదు. అంటే సిస్టర్లు నర్సులు వాళ్ళు పాపను అమ్మేసి అని వాళ్ళు ఒకటి నా ఎండ పడుతురు. అక్కడ పిఎస్ దగ్గర ఇంకో లాయర్ పరిచయం అయ్యండి మేడం. అతను మా ముస్లిమ్స్ అతనికి హెల్ప్ అడిగితే తన ఏదో పిచ్చిగా మాట్లాడాను మేడం. ఇంకా ఎక్కడ పోయినా నాకు ఇలాంటివే వస్తున్నాయి మేడం. చంపేసినా కూడా బెస్ట్ మేడం, ఎందుకంటే కన్నా పాప లేదు, ఈ పాపని పోషించలేను. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ ప్రాబ్లం? మేడం నేను కర్ణాటక నుంచి వస్తున్నా. నా పేరు సానియా మేడం. ఇప్పుడు పాప బాబా మీ దగ్గర? పాప మేడం. ఎన్ని మంత్స్? 3 వెళ్ళి 4 పడ్డాయి మేడం. 4 మంత్స్. 4 మంత్స్ పాపను పట్టుకొని మీరు టీవీ షోలకి పోలీస్ స్టేషన్లకి లాయర్ కి కోర్టుకి అంతా తిరుగుతున్నారా? ఉమెన్స్ పోయేసి కూడా పోయినా మేడం. అమ్మ పాపను అయితే కొంచెం ఇచ్చేసేయండి, మీకు ఇబ్బంది లేకుండా. నాకు ఇంతకుముందు 10 సంవత్సరాలు పెళ్ళయింది మేడం. బీహార్లో ఉంటాడు ఆయన. 10 సంవత్సరాలు ఉండగా పెళ్ళయింది. మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? నా వయసు 29 మేడం. ఇప్పుడు 29. అయితే నాకు అప్పుడు పాప పుట్టింది మేడం. పాప పుట్టింది, అతనికి మ్యారేజ్ అయిపోయిందంట. బీహార్ అతను అంటే దాని తర్వాత 10 ఏళ్ళకి పెళ్లి చేశారు సార్. వదిలేసి తను అప్పుడు నేను అప్పుడు పెళ్లి అయిపోయింది, తను వదిలేసి బీహార్ అప్పుడు మా అత్తమ్మ ఉండే మేడం. మా అమ్మ నాన్న చనిపోయారు. మా నాన్న బాగా తాగుబోతూ మా అమ్మకి పసుకెళ్ళి చనిపోయింది. అయితే లేదు, ఒక తమ్ముడు ఒక చెల్లెలు మేడం. చెల్లెలేమో అగర్వాల్ అనే అతనికి ఇష్టపడి ఆ అబ్బాయి పెళ్లి చేసుకుండు. వాళ్ళు మంచిగా ఉన్నారు. తమ్ముడు తాగి కొంచెం అట్లా ఇట్లా అయ్యి ఆయన ఖరాబ్ అయిపోయిండు. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, కానీ హైదరాబాద్లోనే ఉండు. అయితే దాని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి వచ్చింది మేడం. నన్ను పెళ్లి చేసుకున్న అతను వచ్చి 10 ఏళ్ళు ఉన్నప్పుడు చేసిన తర్వాత అతను వెళ్ళిపోయిండు. ఆయన కూడా ఆయన వయసు అప్పుడు 20 సంవత్సరాల్లో 25 అట్లా ఉండొచ్చు మేడం. ఆయన పేరు నజీరు. అతనికి అయిపోయింది మేడం, కానీ మాకు చెప్పకుండా చేసుకుండు. అతనికి పెళ్లి అయిందని చెప్పకుండా. మీ వయసు 10 ఏళ్ళు అంటే ఇప్పుడు 20 ఏళ్ల క్రితం స్టోరీ చెప్తున్నారు. అవును మేడం. అప్పుడు అతను పెళ్లి చేసుకున్నాక 5 సంవత్సరాలకి వచ్చిండు. అంటే ఎక్కడికి వెళ్ళాడు 5 సంవత్సరాలు? అతను ఇక్కడ కాదు మేడం, అక్కడ జబల్పూర్ అతను. ఎలా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అసలు నాకు పెళ్లి అంటే కూడా తెలియదు. జబల్పూర్ వ్యక్తిని 10 ఏళ్ల పిల్లకి అంటగట్టేశారా? అట్లా చేసి ఎలా వచ్చింది సంబంధం? అంత వాళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చారు మేడం. తాగరు వాళ్ళు, వరద కాల పడితే అక్కడ పని చేయని కానీ వచ్చిర్రు. అట్లా మా అత్తమ్మ ఏం చేసిందంటే మా మీద పడుతుంది, వీళ్ళ అమ్మ చనిపోయింది, వీళ్ళ నాన్న తాగబోతా అని చెప్పి అట్లా చేసేసారు. దాని తర్వాత 15 సంవత్సరాలకి పాప కడుపులో పడ్డది మేడం. పాప పుట్టింది. మళ్ళీ అతను పాప కడుపులో పడ్డది సేమ్ స్టోరీ. 3 నెలలు అయిపోయినాక అతను రాలేదు. ఇక దాని తర్వాత అక్కడ నుంచి నేను కడుపుతో నుండి 15 ఏళ్ల వయసులో మీకు ఒక ఆడపిల్ల. అప్పుడు పాప 3 నెలల కడుపుతోనే ఉన్నా మేడం. 3 నెలల కడుపుతోనే ఉన్నప్పుడు అతను వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక కరెక్ట్ మళ్ళీ డెలివరీ అయిపోయినాక 3 సంవత్సరాలు పాప నడుస్తున్నప్పుడు వచ్చిండు.
నా పాప నాకు కావాలంటే మరి అప్పటిదాకా నువ్వు ఎలా బతికావు? ఇంటి మెయింటెనెన్స్ ఎట్లా, తిండి ఎట్లా? ఒక కోమటోళ్ళ దగ్గర నేను ఉన్నా మేడం. మొత్తం వాళ్ళే చూసుకోరు. నేను పెరిగింది మొత్తం వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ ఇంట్లో పని చేస్తూ నాకు ఒక రూమ్ ఇచ్చారు మెట్ల కింద. అట్లనే చూసి ఇంకా అట్లనే పెరిగేసిన. దాని తర్వాత 3 సంవత్సరాలు వచ్చినప్పుడు తను వచ్చిండు. మీ తనకి నాన్న మీరు ఎలా ఉన్నారు? బతుకున్నారా లేదా? చనిపోయింది మేడం. అప్పటికే మీ నాన్న చనిపోయారా? చనిపోయిండు. మా నాన్న కూడా బాగా తాగుబోతు. తను కూడా చనిపోయిండు. ఇక మీ దాని సిస్టర్ ఏమన్నా మాట్లాడుతుంది? ఒక ఆమె ఉంది కానీ ఆమె కొంచెం వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ మేడం. ఆమె ఏం పట్టించుకోదు. ఏమన్నా మీ అంటే బ్రదర్ కూడా అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటని తెలియదు. ఆయన నాకంటే చిన్న ఆయన ఇంకా తాగుడు ఆయన కూడా అట్లనే అయిపోయిండు. మళ్ళీ వచ్చేసి నేను పైనీర్లో ఆయమ్మ డ్యూటీ చేస్తున్నా మేడం. ఆయమ్మ డ్యూటీ చేస్తుంటే జహాంగీర్ అనే వ్యక్తి పరిచయం అయిండు. ఇప్పుడు ఇతనిది ఏమైంది స్టోరీ? ఇప్పుడు ఆయన గురించి మేడం ఇది ఫస్ట్. ఫస్ట్ అయింది ఏమైంది స్టోరీ? ఇంకా దాని తర్వాత తను ఇంకా వెళ్ళిపోయింది మేడం. ఇంకా నాకు రాలేదు. పాపని తీసుకెళ్ళిపోయాడా? పాప నా దగ్గర. పాపకి వేరే వాళ్ళ దగ్గర దాచుకున్నాను నేను ఇవ్వకుండా. ఆ పాప నాతోనే ఉంది. ఇప్పుడు ఎంత పాప వయసు? పాప 12, 13 ఉంటాయి సార్. 13, 12 అట్లా ఉంటాయి. 10 చదువుతుంది మేడం. 9 వెళ్ళి 10 కాదు. అయితే పాప హాస్టల్లో ఉంది మేడం. ఇంకా ఆమె నాతో ఉండొద్దు ఇప్పుడు మంచిగా లేదని చెప్పి పాపకి హాస్టల్ వేసిన. ఎన్ని ఇయర్స్ నుంచి వేసారు హాస్టల్లో? పాప 8 సంవత్సరాల నుంచి ఆమె పని ఆమె చేసుకున్నంత ఉన్నప్పటి నుంచి చేసిన హాస్టల్ వేసిన. అక్కడ నుంచి నేను పని చేస్తున్నా మేడం. ఇప్పుడు ఈ రెండో వ్యక్తి ఎప్పటి నుంచి పరిచయం మీకు? ఈ 3 సంవత్సరాలు అవుతుంది మేడం. 3 ఇయర్స్. ఫస్ట్ హస్బెండ్ మీరు ఏమైనా తలాక్ ఇచ్చేసారా? అవేం లేదు మేడం. ఇంకా అతనికి జాడే లేదు పత్తే లేదు. అసలు అతను ఎక్కడ జబల్పూర్ కూడా నాకు తెలియదు. అది ఎక్కడో కూడా నాకు తెలియదు. ఎప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్ళలేదు. దాని తర్వాత మా అత్త వాళ్ళకి అడిగితే మీరు ఎలా ఉన్నారు అని ఆయన ఎట్లా ఎత్తుకుంటున్నాడు మిమ్మల్ని? ఏమో మేడం ఒకటేసారి కలిసిండు పాప కావాలంటే నేను దాసేసుకున్నా. మీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు కూడా అతనికి తెలియదు. ఆయన కూడా 2, 3 పిల్లలు అంటే ఆయన చెప్పిండు కానీ నాకు కూడా తెలియదు. దాని తర్వాత మళ్ళీ హాస్పిటల్ వనశ్లీపురంలో పనిచేస్తున్నా మేడం. ఈ రెండో వ్యక్తి పరిచయం అవ్వడానికి ముందు మీ హస్బెండ్ దూరంగా ఉండే ఎంతకాలం? 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్? అంతే కావచ్చు మేడం. 3 నెలల కడుపులో ఉన్నప్పుడు పాప 3 సంవత్సరాలు వచ్చినప్పుడు మధ్యలో ఒక్కసారి వచ్చాడు 3 ఇయర్స్ కి. పాప ఆల్రెడీ 11 ఇయర్స్ బ్యాక్. ఇతను 3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అంటే 7 to 8 ఇయర్స్ మీరిద్దరు పూర్తిగా విడిపోయిన స్టోరీ మీద. అవును మేడం. అయితే మళ్ళీ పైన ఇంతకుముందు హాస్పిటల్లో డ్యూటీ చేసిన. అక్కడ ఈ జహాంగీర్ అనే వ్యక్తి నాకు చూసినంట. నాకు తెలియదు. అక్కడ హౌస్ కీపింగ్ ఒక మేడం అనే అతను మేడం నాకు ఇట్లా డ్యూటీ కావాలంటే పని చేస్తే వాళ్ళని అడుక్కుంటాం కదా మేడం కాంట్రాక్ట్ బేస్గా అన్నట్టు. అది వెళ్ళిపోతే ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటే పలానా దగ్గర ఉందమ్మా అని చెప్పారు. అక్కడికి పోతే జహాంగీర్ అనే అతను సేమ్ అక్కడ చేసినప్పుడు నాకు చూసి నాకు తెలియదు. ఇక్కడ ఎంట పడ్డాడు. నేను అక్కడ నుంచి చూసిన నువ్వంటే నాకు ఇష్టం అది అంటే నాకు ఇట్లా సంగతి ఇట్లా సంగతి అని చెప్తే ఆయన ఏం చేస్తాడు? హౌస్ కీపింగ్ సూపర్వైజర్. ఎక్కడ ఉంటాడు? ఈ పట్నంలో ఉంటాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ఫస్ట్ నాకు మ్యారేజ్ కాలేదని చెప్పిండు మేడం. ఆయనకు ఏజ్ పర్సెంట్ బాగానే వయసు ఉంటది. మరి నువ్వు ఎలా నమ్మావు పెళ్లి అవ్వలేదు? నేనేమనుకున్నా అంటే మేడం ఎందుకంటే నువ్వు చేస్తున్నప్పటికీ ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పెళ్లి అయ్యింది భార్య పిల్లలు ఉన్నారని చెప్పిండు మేడం. అంటే తర్వాత చెప్పిండు. అప్పటికే మేము చాలా ఊకే ఎంట పడుతుంటే చాలా క్లోజ్ అయిపోయి. ఎందుకంటే మీరు నిజం అబద్ధాలన్నీ తెలుసుకుంటారు కదా మేడం. అది నేను ఒప్పుకోవటమే కరెక్ట్ అని నేను అబద్ధం చెప్తలేనని నిజం చెప్తున్నా మేడం. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా అన్ని ఎంక్వైరీ చేస్తారు కదా. అయితే తర్వాత అప్పటికే మేము ఫిజికల్గా పరిచయం అయినాక ఇంకా నాకు పాప 3 నెలల కడుపులో పడ్డది. కడుపులో పడితే నేను అన్నా కదా పాప కడుపులో పడ్డది. నేను ఆల్రెడీ హౌస్ కీపింగ్ చేస్తున్నా కదా, నాకు వద్దు నేను టాబ్లెట్ వేసుకుంటా అని చెప్పిన. మంచి డాక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు నేను టాబ్లెట్ ఇప్పించుకొని వేసుకుంటా అంటే నాంపల్లి దర్గాలో నేను మొక్కిన. నాకు వద్దు, నాకు 3 అమ్మాయిలు ఒక బాబు, నాకు బాబు కావాలి అని చెప్పిండు మేడం. అయితే నాంపల్లి దర్గాలో ఖాళీ కుబుల్ అని అనుకున్నాం మేడం. నికా కాలేదు. ఒకరికొకరు ఇద్దరమే ఉన్నాం. ఓన్లీ కుబుల్ అని అనుకున్నాం. దాని తర్వాత నాకు సమాధిలో ఒకసారి నాకు అట్లా అయిపోయింది కదా, నాకు అట్లా వద్దు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, మీ నాన్నకి తెలియాలి అని చెప్పి చాలా గొడవ పడ్డా మేడం. వాళ్ళ ఊరికి తీసుకెళ్ళంటే అతని శాలరీ ఎంత ఉంటుంది, మీ శాలరీ ఎంత ఉంటుంది? అప్పుడు నా శాలరీ వచ్చేసి 16,000, అతనికి ఏమో 24, 25 అట్లా పిఎఫ్ ఏదైనా ఒక చిన్న ఇల్లు కొనుక్కోవడం కానీ అలా ఏమన్నా జరిగిందా? అలా ఏం జరిగింది. ఇప్పటిదాకా వచ్చిన డబ్బు మీరు మీ పిల్ల బతకడానికే సార్. అయితే దాని తర్వాత ఇక అతను పరిచయం అయిన కానీ నా శాలరీ కూడా తన తీసుకోవటం, తన వాడటము ఇంకా అంతా మంచిగా నడుస్తుంది మేడం. తన నాకు ఎప్పుడు ₹1 పెట్టాలి. ఇద్దరు కలిపి ఒక ఇంట్లో ఉన్నారా? ఒక ఇంట్లో ఉన్నాము. రూమ్ తీసుకొని ఉన్నాం. భార్యాభర్తలనే ఇల్లు తీసుకొని ఉన్నాం. తీసుకొని ఎక్కడ, ఏ ఏరియాలో? నగర్ మేడం.
ఎంత రెంట్ ఎంత? రెంట్ వచ్చేసి 4500. కరెంట్ బిల్లు నల్ల బిల్లు అన్నీ కలిపి మీ అమ్మాయికి తెలుసా డాడీ వచ్చాడు అని? అంటే పాపకు తెలియదు మేడం. తెలియదు ఇంకా. కానీ తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత పాప అసహించుకుంది. నిన్న ఆయన నన్ను అసహించుకుంది, అతను కూడా అసహించుకుంది. కానీ ఈయన ఎప్పుడు పాపను చూడలే, పాప ఎప్పుడు ఈయన చూడలే. నీకు నేనే ఇంకో హాస్టల్కి వెళ్ళి వ్యక్తితోటి సంబంధం ఉంది అని మీ అమ్మాయికి తెలిసి బాధపడింది, మమ్మీ నన్ను దూరం పెట్టేస్తుంది ఇట్లా ఎందుకు ఇంకా ఆమె కూడా ఖరాబ్ అవ్వద్దని నేను పాపకి ఎప్పుడు చూపించలేదు. తను కూడా పాపకి ఎప్పుడు చూడలేదు మేడం. ఓకే. హాస్టల్కి వెళ్ళి నేనే కలిసేది, తనకి ఏమైనా కావాలంటే వండుకోపోయి తినిపించేది, అట్లా చేసేది. దాని తర్వాత ఇక అతను ఏం చేసిండంటే వాళ్ళ భార్యతో మాట్లాడిపించిండు మేడం. వాళ్ళ భార్యతో మాట్లాడిపిస్తే నేను అన్నా కదా ఇట్లా నేను 3 నెలలు కడుపుతూనే ఉన్నా అని చెప్పిన. నాకు తెలియదు, అది వద్దు వద్దు అది ఇది అంటే మళ్ళీ ఈయన ఏం కన్విన్స్ చేసిండో ఫోన్ కట్ చేసిరు. అప్పుడు నేను వనశ్లీపురంలో ప్రైవేట్ హాస్పిటల్ అని దాంట్లో సూపర్వైజర్గా చేస్తున్నా మేడం. హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చేస్తున్నా. అది కావాలంటే మీకు ప్రూఫ్స్ కావాలంటే కూడా అక్కడ ఎంక్వైరీ చేసినా మీకు తెలుస్తుంది మేడం. నేను ఏది అబద్ధం చెప్తలేను. అక్కడ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిరంటే వచ్చింది, ఆమె వచ్చి నాకు కలిసింది మేడం. ఎక్కడ అంటే ఇక్కడ అదేమంటారు బాబా నగర్లో కలిసింది. వైఫ్ వచ్చి మిమ్మల్ని కలిసింది. కలిసి ఏవో మీకు ఎన్నో మంత్ అమ్మ? అప్పటికి 3 పడుతున్నాయి మేడం. అయితే నేను కలిసిందంటే ఎదురుగా వచ్చి మాట్లాడలేదు, నన్ను చూసుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటా నన్ను చూస్తే వెళ్ళిపోయింది. ఆమె భార్య అని నేను అన్నా. అవునని చెప్పింది. మళ్ళీ ఇంటికి పోయి ఫోన్లో మాట్లాడిపించారు. ఫోన్లో మాట్లాడిన సరే నువ్వు అయిపోయినా మన ముస్లిమ్స్ కదా 7 పెళ్ళి చేసుకున్నా మన దాంట్లో ఒక కుబుల్ ఉంటుంది, ఏం కాలేదు, అయిపోయింది అని చెప్పి. కాదమ్మా, ఎక్కడన్నా ఫస్ట్ వైఫ్ రెండో పెళ్లి చేసుకున్న భర్తని యాక్సెప్ట్ చేసేసి నీకు ఫోన్ చేసేసి కానీ పర్లేదు అంటదా? అవును మేడం. ఇతనికి ఏం కన్విన్స్ చేసిండు, ఆ 2 మాటలు మాట్లాడంగానే ఇంకా ఆయన ఫోన్ కట్ చేసిండు. కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడిండు. నాకు వద్దు అని నేను చెప్పిన. నాకు తెలియదు అది ఇది అనేవరికి అప్పుడు శానిటైజర్ ఉంటే శానిటైజర్ తాగిండు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు కంపల్సరీ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చి శానిటైజర్ తాగిండు. శానిటైజర్ ఎందుకు తాగినంటే ఆమె కడుపుతో ఉంది, ఆమెతో ఉండు కానీ కడుపు తీయించేసేసే అని చెప్పి చెప్పింది. నేను ఇక్కడ ఒప్పుకోలేదు. నేను అదే అంటున్నా, ఏ స్త్రీ అమ్మ ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు అంటే ఓ పర్లేదు అని ఏ ఫస్ట్ భార్య అనదు. అంటే తనతో ఉండు, అక్రమ సంబంధం పెట్టుకో గానీ పిల్లలకి దుకాణం పెట్టుకో అని అయితే ఒక వార్నింగ్ ఇచ్చింది, ఎందుకంటే ఈయన కంట్రోల్ చేయలేదు కాబట్టి. అవును మేడం, సేమ్ అట్లనే. అయితే దాని తర్వాత శానిటైజర్ తాగిండు. మళ్ళీ అతను తాగాడా? అతను తాగిండు. ఏది నాకు పుట్టే పిల్లలు కావాలి అని. పాపనో బాబో కదా, ఆయనకు పాపలు అంటే ఇష్టం ఉండదు మేడం. మామూలుగా ఆమెకి 7 మంది, 3 చచ్చిపోయారు. ఇప్పుడు 3 పాప 1 బాబు. ఆయనకు మగ పిల్లలు అంటే చాలా ఇష్టం. బాబు ఉన్నాడుగా, ఇంకేంటి, ఇంకా అబ్బాయిలు కావాలని అందుకే నిన్ను పట్టుకున్నాడా? అయితే నన్ను మళ్ళీ తర్వాత అప్పుడు మళ్ళీ అట్లనే 4 months అయింది మేడం. 4 months లో ఏమన్నా నీకు ఆడపిల్ల పుడితే ఏం చేసేవాడు? ఇప్పుడు పాప పుట్టిన బాబు అది వేరే సంగతి. అసలు ముందు అనుకోవాలి కదా మనం, ఆయనకు మగపిల్లలు అంటే ఇష్టం. నీకు అప్పుడు భయం లేదా? ఈయనకేంటి మగపిల్లలు అంటే ఎంత పిచ్చగా ఉంది, ఒకవేళ నాకు ఆడపిల్ల పుట్టితే పరిస్థితి ఏంటి? అక్కడ అలా ఆవిడకి 6-7 పుట్టారు ఆడపిల్లలు. అట్లా అంతమంది పుట్టినాక గానీ మగపిల్లడు పుట్టల. అదే వారసత్వం నీకు వస్తే ఆడపిల్ల పుట్టగానే వదిలేస్తాడు. నీకు ఇక్కడ లీగాలిటీ లేదు కదా. చదువుకోలే కదా, నేను చదువుకున్నా, నాకు కొన్ని మెడిసిన్స్ తెలుసు, నాకు మంచి డాక్టర్ తెలుసు. నేను ఎట్లయినా మగపిల్లడు పుడతాడని ఫిక్స్ అయిపోయింది మేడం. నాకు మంచి మెడిసిన్ తీసుకున్నా, నేను మంచి ఫుడ్ తింటున్నా. అప్పుడు మందు తాగినా డ్రింక్ చేసినా అది వేరు, ఏదో కాల్షియం, విటమిన్ ఏ, బీసీ అవన్నీ తక్కువ ఉంటాయి. ఆయన దృష్టిలో ఏంటంటే మందు ఇవన్నీ తాగితే వీక్ గా ఆడపిల్లలు పుడతారు, అదే బాగా తింటే మగపిల్లలు పుడతారు అని చెప్పి అది మీ నాలెడ్జ్. అట్లా చెప్పిండు మేడం. అట్లా చెప్పిన తర్వాత సరే అని ఊకున్నా. మళ్ళీ వెళ్ళిపోయిండు మేడం. ఇంకా వస్తలేడు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు అది కాంటాక్ట్ పోయిన తర్వాత నాకేం పని లేదు, నేను ఇంట్లోనే వాడి ఉన్నా. 3 నెలలు అయితే ఇల్లు గల ఆమె వచ్చి కాల్ చేయరమ్మా, మీరు రెంట్ ఇస్తలేరు, మీ ఆయన వస్తలేడు. ఆ ఇంట్లో సీసీ కెమెరా ఉంది మేడం, చెక్ చేసేది, మీ ఆయన వస్తలేడు అది ఇది అని అంటుండే. నేను నీళ్ళ డబ్బా కింది నుంచి మేము 3rd floorలో ఉన్నాం. బబుల్స్ తీయకూడదు. బీఆర్ఓలో ఒకరు తెలుగు అతను ఉన్నారు, భయ్యా కొంచెం పానిక డబ్బా ఉప్పర్ పెట్టు అని అంటే వాళ్ళు తెచ్చి ఇచ్చేటోళ్ళు. వాళ్ళకి నీకేమో ఉందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇది ఒక టార్చర్ పెట్టింది మేడం. ఇప్పుడు నీకోసం శానిటైజర్ మింగాడు, ఏమైంది? ఎలా అది 1 నెలలు మేడం. 1 నెలకు మళ్ళీ ఇంత నుంచి నిన్ను హెరాస్మెంట్ స్టార్ట్ చేసిండు. ఎందుకు హెరాస్మెంట్? ఎందుకంటే ఇంట్లో ఇంకా వాళ్ళ భార్య ఒప్పుకోలేదు. ఆమెకి నేను ఉండాలి కానీ పాప వద్దు, కడుపుతోని వద్దు. నువ్వు ఉండడం కూడా ఆవిడకి ఇష్టం లేదు. ఈ రకంగా వంక పెడితే నువ్వు ఎట్లాగో డ్రాప్ అవుతావు. మీ ఇద్దరికి ఫిట్టింగ్ పెట్టడం ఇది ఒక రకంగా. ఫిట్టింగ్ సక్సెస్ అయిందిగా, అతను రివర్స్ అయ్యాడుగా నీ మీద.
భార్యకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా, ఇప్పుడు నీతో గొడవ స్టార్ట్ చేశాడు. నేను వదిలించుకోవడానికి ఉన్న రీజన్స్ ఏంటి? పుట్టేది మగపిల్లోడో ఆడపిల్లోడో డిసైడ్ అయ్యేదాకా వెయిట్ చేయడం ఒకటి, రెండు ఈ లోపే నిన్ను టార్చర్ పెట్టడం. ఆ టార్చర్లో ఫస్ట్ది ఇంటికి రాకపోవడం, రెంట్ కట్టకపోవడం, బాధ్యతలు తీసుకోకపోవడం, అక్రమ సంబంధం అంటగట్టడం. ఎవరైనా నేను పాలకు పోయినా కూడా ఆయనతో మాట్లాడినాం, అంగన్వాడీ అది కోటి కార్డు తీసుకొని పోయినా కూడా ఈయనతో నేను మాట్లాడినా. ఉండలేదుగా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వచ్చి మాట్లాడతాడు? ఇవన్నీ ఒక మనిషిని పెట్టిండే సార్. అక్కడ ఒక వాచ్మెన్ ఆయన ఉంటారు, పక్కన బిల్డింగ్ కడుతురు. కడుతుంటే 2 గంటలకు అట్లా వచ్చి ఇద్దరు కలిసి మందు తాగేటోళ్ళు. ఒకసారి నేను పైన చూస్తుంటే ఉరికొచ్చేవరకు బండి వేసుకొని వెళ్ళిపోయిండు. ఇద్దరు ఒకే ఆఫీసులో ఒకే హాస్పిటల్లో చేయట్లేదా? మానేసాం మేడం. అట్లా అయిపోయినాక ఇంకా మానేసినాం అన్నట్టుగా. మానేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మొత్తానికి ఇంకా నాకు ఏం అర్థం కాక చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, అదేంది తనకు కావాలి అంటున్నావు, నువ్వు కడుపు తీయించుకుంటా అన్నప్పుడే తన వద్దు అని చెప్పిండు. ఇప్పుడు ఇన్ని రోజు ఎక్కువ పెరుగుతుంది. అమ్మనేం నువ్వు ఉండు కానీ పాప వద్దని చెప్తుంది అని చెప్పి ఇవన్నీ మాట్లాడే మేడం. నాకేం అర్థం కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం చేసిరు. పోలీస్ స్టేషన్కి పోతే నాకు చాలా భయం మేడం, ఎప్పుడు మేము అట్లా పోలేదు. అయితే పోలీస్ స్టేషన్ పోయినా మేడం, పిఎస్కి. ఎప్పుడు వెళ్ళారమ్మా? పాప అదే 3 ఏళ్ళు, అప్పటికి 4 నెలలు అయిపోతుంది మేడం. 4 నెలలు కడుపులో ఉన్నప్పుడు. 1 year బ్యాక్ వెళ్ళాం. అయితే పిఎస్కి పోయినా. అయితే అని చేస్తే ఉండే మేడం, అక్కడ పోయి ఇట్లా సంఘటన కంప్లైంట్ చేసినాం. ఫోన్ చేసిరు, వాళ్ళకి పిలిపియాలంటే పిలిపియాలి సార్ అని చెప్పిన. వచ్చిరు, మాట్లాడు, ఏదో అయిపోయింది. వాళ్ళ భార్య వచ్చింది మేడం, వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. అయితే మా ఆయన వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళ చిన్న తమ్ముడు రావడం నాతో సైడ్ వీల్స్ ఏమన్నాడు, స్లాం లేకుండా సలాం చేసిండు మేడం. చేసి నువ్వు ఈడ సప్పుడు ఆడ నోరు మూసుకొని బయటికి రాకపోతే నేను చంపేస్తాను, నేను ఎలక్షన్లలో దీంట్లో తిరుగుతా అని భయపెట్టించిండు. నేను ఏడ్చి పోలీసు వాళ్ళు చెప్పినా మేడం. చెప్పగానే వాళ్ళు కానిస్టేబుల్ ఉండి ఈయన తీసుకుపోయి లోపలే అది దాన్ని కొంచెం బెదిరించారు. దాని ద్వారా ఇక ఆయన ఊకే భయపెట్టేటోడు. ఎందుకంటే మా అన్నని వదిలిపెట్టు, మా వదిన జీవితం ఖరాబ్ అవుతుంది అది అన్నారు. ఇంకా వాళ్ళ భార్య మళ్ళీ సైడ్కి పోయి మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి కేసు అవుతూ ఏమొద్దు, మనం అందరం మంచిగా ఉంటాం, కాకపోతే నీ అంతకు నువ్వు నా అంతకు నేను ఉంటా, కడుపు తీయించుకో అని చెప్పి మళ్ళీ అంటుంది మేడం. ఆమె నన్ను సైడ్ తీసుకుపోయి మాట్లాడి కడుపు తీయించుకో అంటుంది. కడుపు తీయించుకుంటే మళ్ళీ అదే విషయం కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు చెప్పిన. ఈ రాసుకునే వాళ్ళు లేడీస్ ఉంటారు కదా మేడం, వాళ్ళు చెప్పిన, మేడం ఇట్లా తీసుకుపోయి ఆ అమ్మాయి ఇష్టం ఉంటే నీకు కలుస్తుంది, మాట్లాడుతుంది, మీరు బలవంతంగా మాట్లాడదు, ఎందుకంటే ఆమె కడుపుతోనుంది, మీరు కొట్టడం చేతులు లేపితే మీ అందరినీ లోపలేస్తానని భయపెట్టేది మేడం. అట్లా అనేసరికి ఇంకా అమ్మండి ఏమన్నదంటే, కడుపు వద్దు, మనకి చాలామంది పిల్లలు, నా పిల్లలు అయితే నీ పిల్లలు గారా, నీ పిల్లలు నా పిల్లలు అని అదే దాన్ని కన్విన్స్ చేసి మేము మంచిగా ఉంటామని సంజాయించారు మేడం. అప్పటికి పార్టీ ఉండే. సో ఎఫ్ఐఆర్ చేయించలే నువ్వు? చేయించలేదు మేడం. నమ్మి వచ్చేసావు. అలా ఏమైనా రాయించుకున్నారా పోలీస్ స్టేషన్? ఏం రాయించుకోలేదు మేడం. మంచిగా చూస్తాం అది అన్నారు. సార్ కూడా అమ్మ నీకు ఎవరు లేరుగా, నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా, కనీసం డెలివరీ అయ్యేదాకా నువ్వు ఉండు, వాళ్ళు నమ్ముతారు, అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అదేదని చెప్పి సైన్ పెట్టించి ఇద్దరికి పంపించేసారు. పంపించిన తర్వాత మళ్ళీ ఒకటే రోజు ఉన్నాడు మేడం, పిఎస్ నుంచి పోయిన రోజు. మళ్ళీ పోయినంటే మళ్ళీ రాలేదు మేడం. సరే, మరి ఒక 1 week చూసి మళ్ళీ వెళ్ళి నువ్వు కేసు పెట్టేపోయావా? మళ్ళీ 2 months చూసినా మేడం. అప్పటికి ఆ రెంట్ ఎక్కువ అవుతుంది. నా మేలో 15 తులాల బంగారం ఉంది మేడం, అంటే చైన్ ఉంది. అది అమ్మేసి రెంట్ కట్టేసిన. అది అమ్మేసి ఇంకా రెంట్ కట్టిన. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ పిఎస్కి పోయినా. సార్ ఆ రోజు అన్నారు, ఆ రోజు నైట్ ఉన్నాడు, మళ్ళీ రాలేదు, ఫోన్ ఎత్తట్లేదు సార్ అంటే, నేను ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ ఎత్తి బూతులు తిడుతురు మేడం. నా దగ్గర కాల్ లిస్ట్ మొత్తం ఉంది, ఏదేదో నెంబర్ల నుంచి గలీజ్ బూతులు తిడుతురు. వాళ్ళ ఆవిడ వాళ్ళ తమ్ముని వాళ్ళ భార్య, ఇంకా వాళ్ళిద్దరు బాగా గలీజ్ బూతులు తిడుతురు. మళ్ళీ పోయి చెప్పిన, మీ ముస్లిమ్స్ దాంట్లో 7 మంది చేసుకునేకి కుబులు కదమ్మా, మేమేం చేయలేము అది ఇదని చెప్పి ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడేసారు. అట్లా కూడా నేను 20 రోజుల దాకా పిఎస్ చుట్టూ రోజు తిరిగినా మేడం. పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చునేది, ఆ టెంపుల్ దగ్గర అన్నం తీసుకొని తినడం చాలా బాధపడ్డా మేడం. మా ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడ రాపించుకుంటే 12 గంటలకు అన్నం పెడతారు. ఎక్కువ నేను ఇక్కడ పోతే అన్నం పోతే మళ్ళీ ఉపవాసం ఉంటాను. చాలా బాధపడ్డా మేడం. డెలివరీకి మీతో పాటు ఎవరున్నారా? ఎవరు లేరు మేడం. మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినా మేడం. మళ్ళీ ఇంకా తిరుగుతూనే ఉన్నా.
ఎన్ని రోజులు ఉన్నావు హాస్పిటల్లో? 3 రోజులు పోయినా మేడం. తర్వాత అంత చిన్న బేబీని స్నానం చేయించడం కానీ నువ్వు నీట్గా అవడం కానీ అన్నీ నేనే చేపించిన మేడం. యూట్యూబ్లలో చూసుకుంటూ చేపించిన. అక్కడ ఎవరు లేరు, నీకేమైనా అయితే సంతకం పెట్టాలని చెప్పి కూడా కోర్టులో ఎవరు పట్టించుకోలేదు మేడం. మళ్ళీ ఏసఐ తోనిపోయి ఇంకా వాళ్ళ కాళ్ళ మీద సార్ ఒకసారి హస్బెండ్గా సైన్ చేయమని చెప్పండి, కార్డు ఇస్తలేరంటే ఒకరోజు వచ్చి కార్డు సైన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయిండు. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. దాని తర్వాత పక్కన వాళ్ళందరికీ వాళ్ళకి ఫోన్ చేసి బయట పడేసి వాళ్ళ కేసులు పట్టించుకోవట్లేదు. చాలా అంటే చాలా నరకం చూసిన మేడం. ఇప్పటిదాకా తనకి పాప పుట్టిందో బాబు పుట్టిందో కూడా తెలియదు. మళ్ళీ ఇట్లా కాదమ్మా, కానీ సెకండ్కి న్యాయం జరిగి ఒకసారి కోర్టు దగ్గర పోని కోర్టు దగ్గర పోయినా మేడం, ఎల్బీనగర్ కోర్టుకి. అక్కడ చాలామంది లాయర్లు ఉంటే ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పిన, మేము నీకు న్యాయం చేస్తాను, మాకు ఫస్ట్ ఫీజు కావాలమ్మా, నువ్వు ఫీజు ఇచ్చే పొజిషన్ లేరని చాలామంది అన్నారు. సరేనే ఒక్క సెర్ల మేడం అని ఉంది ఆమె, ఏమమ్మా నేను మాట్లాడి చూస్తా, ఏమైతే చూస్తా, వాళ్ళు ఇస్తే నాకు ఫీజు ఇవ్వాలి, ఏదో జాలితో నేను చేస్తా అని చెప్పారు. వాళ్ళ పిలిపించి మాట్లాడారు, కనీసం డెలివరీ అయ్యేదాకన్నా చూడు, దాని తర్వాత ఆమె బతుకుతా అని చెప్పారు. చెప్పినా కూడా ఆమె వద్దు, ఆయననేం చూస్తా అంటున్నాను, ఆమెనేమో వద్దు వద్దు అమ్మ వస్తే నేను చచ్చిపోతా అని చెప్పి ఆమె అంటుంది. నువ్వేమైనా కేసులు ఫైల్ చేసావమ్మా పోనీ? దాని తర్వాత ఇక మళ్ళీ ఆ నుంచి మళ్ళీ అడిగిపోయినా మేడం, కోర్టుకి పోయినా. కోర్టుని మళ్ళీ వాళ్ళు ఏమనంటే ఉమెన్స్ పోలీస్ స్టేషన్ పోవమ్మని అందరు జాలి దయ చూపించేవాళ్ళే మేడం. ఉమెన్స్ పోలీస్ స్టేషన్ పోవని మళ్ళీ అక్కడ లాయర్లే చెప్పారు. మళ్ళీ నగర్కి వచ్చిన, అక్కడికి వచ్చి ఇట్లా సంగతి మేడం అయితే వారం రోజులు తిరిగిన మేడం. కేసు బుక్ అయింది, మేము కేసు రాసుకున్నామని చెప్పారు. వాళ్ళని పిలిపిస్తా అని చెప్పారు. అతను ఫోన్ చేసిన ఆయన లేడు, సూసైడ్ చేసుకోనికి పోతుండు, పొద్దున మందు తాగిండు, ఉరి పెట్టుకుంటుండు అని వాళ్ళ బామ్మర్ది వాళ్ళ భార్య ఫోన్ చేసి ఎత్తి చెప్తుంది మేడం. ఫోన్ ఎత్తి చెప్తుంది. ఇప్పుడు మరి ఈమె పరిస్థితి ఎట్లా అంటే, ఏమో ఆయన లేడు, వెళ్ళిపోయిండు, పొద్దునే ఉరి పెట్టుకొని చూసిండు, మేము కాపాడినా, మరి ఎక్కడ పోయిండు అది అని ఎప్పుడు అట్లనే చెప్పేటోళ్ళు. నేనంటే సార్ నా కేసు అయినా ఫైల్ చేయండి సార్ అని చెప్తే కేసు ఫైల్ చేసిన అని చెప్పారు. నా దగ్గర ఉంది మేడం, అది ఒకసారి మీకు చూపిస్తాను. లవ్ మ్యారేజ్ కాబట్టి చాలా చిన్న కేసు రిజిస్టర్ అయింది. మొన్న జనవరిలోకి ఎఫ్ఐఆర్ అయిందమ్మా అతని మీద నీకు? అవును మేడం. వాళ్ళ వైఫ్ మీద కూడా అయిందా? వాళ్ళ వైఫ్కి నేనేం పెట్టలేదు మేడం, ఓన్లీ ఇతను ఒక్కడి మీద ఫైల్ చేసి. మరి ఇది ఒక్కటే అంటే అతను పెద్ద పట్టించుకోడు కదా. దాని తర్వాత మళ్ళీ తన గోల్డ్ కూడా తీసుకుండు మేడం. మళ్ళీ నా తులం బంగారం ఉండే, అవి మంచిగా ఉన్నప్పుడు కన్విన్స్ చేసి, ఇప్పుడు మా పాప పెద్దగా అవుతుంది, వాళ్ళ పాప 19 సంవత్సరాల పాప ఉంది, ఇప్పుడు అందరం మనం మంచిగా అయిపోయినాం కదా, అన్ని దగ్గర అది ఉంది కదా కమ్మలు, అది ఇచ్చేసేయంటే సరే ఈ నుంచి మంచిగా ఉన్నా ఇవి ఇచ్చి ఆమెకు ఐస్ చేస్తా, ఆమె జర కోపాలు ఉంది అది ఇది అని చెప్పి సరే అని కమ్మలు ఇచ్చేసిన మేడం. దాని తర్వాత ఇచ్చేసారా? లేదు, నేనే జాంగీర్కి ఇచ్చిన. ఎందుకంటే ఆమె కోపం తగ్గాలని చెప్తే ఆ రోజు ఈ 3 సంవత్సరాలు అసలు కోపాడాల్సింది నువ్వు కదమ్మా. ఇంకా నాకు వేరేది ఏ దారి హక్కులు ఉన్నాయి, అలా ఆయన మీద కోపాడుతుందో ఊరేగుతుందో ఆవిడ ఇష్టం. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. డెలివరీ అయినాక వచ్చాడా రాలా, బాధ్యతలు తీసుకున్నాడా తీసుకోలే, కనీసం ఒక స్త్రీగా ఎలా ఉన్నామని ఎవడో పట్టించుకోవాలా నిన్ను. అటు నీ చెల్లి కానీ మీ బ్రదర్ కానీ ఈ పెళ్లి చేసుకున్న అతను కానీ వాళ్ళ వైఫ్ కానీ. అవునా? మీ అమ్మాయి ఏమంటుంది ఇంత పెద్ద అమ్మాయి? ఆమెకి ఇంకా ఇవన్నీ ఏం తెలియదు మేడం ప్రస్తుతం. అదే నీకు డెలివరీ అయిందని కూడా తెలియదా? డెలివరీ అయింది పాప అని తెలుసు, కానీ అప్పటి నుంచి నేను తనని కలవని పోతలేదు, పోయినా ఆమె నాకు కనిపిస్తలేదు, మాట్లాడట్లేదు. ఆ నుంచి హాస్టల్ చేంజ్ చేసింది. ఆవిడే హాస్టల్ చేంజ్ చేసింది, కానీ పలానా దగ్గర ఉందని తెలుసు, నన్ను అసహించుకుంటుంది మేడం. హాస్టల్లో పైసలు గవర్నమెంట్ హాస్టల్ అది ఫ్రీయా? ఆర్ఫనేజ్ అది ఎట్లా ఎట్లా హాస్టల్ ఎట్లా? ఏ హాస్టల్ చేర్పించారమ్మా మీరు? అప్పుడు నేను వనస్లీపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించిన మేడం. హాస్టల్ నుంచి ఇప్పుడు ఒక దగ్గర హాస్టల్లో ఉంటూ పార్ట్ టైం పని చేస్తున్నాను తెలిసింది, పలానా దగ్గర ఉందని తెలుసు. నన్ను నీ పేరేంటమ్మా? సానా మేడం. మీ తల్లి చేసుకున్న సూసైడో చనిపోవడము, నీ తండ్రి చేసిన తాగుబోతాను, ఒక ఫస్ట్ భర్త మీ మేనత్త చేసిన ఒక పని వల్ల ఈరోజు ఒక సీనియా ఈ టీవీ షోలో కూర్చుంది. ఈ సీనియా చేసిన పని వల్ల ఇంకొక జూనియర్ సీనియా హాస్టల్స్లో ఇండివిజువల్గా బతుకుతూ అమ్మని అసహించుకుంటూ తన కూలి పని ఏదో తను చేసుకుంటూ తన కాళ్ళ మీద తను చదువుకోవడానికి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఇండివిజువల్గా బతుకుతుంది. ఓ 15 ఏళ్ల పిల్ల.
ఎవరి మిస్టేక్స్ ఇక్కడ? అంత నిస్సహాయితగా ఎట్లా ఉంటారు తల్లి ఆడవాళ్ళు? వాళ్ళు అన్నమాట కరెక్టే కదా, నువ్వు పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు నీ పెద్ద కూతురు నీకు ఇంపార్టెంట్. అవునా? నా పిల్ల నాకు కావాలి ముర్రో అని ఆడి తన్ని తరిమేసావు, ఆడొచ్చి పట్టుకెళ్తానన్న. ఆడికి ఇవ్వకపోవడం చాలా బెటర్, ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలియదు. మీకు మ్యాక్సిమం ఎలా ఉంటాయి అంటే 10 ఏళ్ళ అమ్మాయికే పెళ్లి చేసేసారంటే ఆడేం చేసేవాడు, అంత చిన్నపిల్లని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక మంచి పని చేసింది దానివి. ఆ పిల్లకి ఒక తల్లి ఉంది అని ప్రూవ్ చేయాలి కదా. నువ్వు చేసిన పని ఏంటి? నీ పర్సనల్ నీడ్స్ కోసం ఒక వ్యక్తితోటి సంబంధం పెట్టుకున్న వ్యక్తి నాకు పిల్లలు వద్దు ముర్రో అంటున్నాడు అన్నప్పుడు కనీసం మీరు ఒక ఓన్ డెసిషన్ తీసుకుంటే ఈరోజు వాడు పట్టించుకోకపోయినా నీ కూతురన్నా నీకు ఉండేది కదా తల్లి. నీకు ఇదిగో వీళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఉన్నారని చెప్పు. ఊహ తెలియని 4 నెలల పిల్ల తప్ప. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైనా ఒకటి మీరే న్యాయం చేయండి మేడం. నా పరిస్థితి మొత్తం ఇందాక మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. మీరు ఏం చేసిన నాకు సరే మేడం. కాదంటే నా బిడ్డకి ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో కూడా ఆ ఎమ్మలు వీళ్ళు అంటే సిస్టర్లు నర్సులు వాళ్ళు పాపను అమ్మేసి అని వాళ్ళు ఒకటి నా ఇంట పడుతుర్రు. ఎవరికైనా లాయర్లకి వాళ్ళ దగ్గర పోతే అక్కడ పిఎస్ దగ్గర ఇంకో లాయర్ పరిచయం అయ్యండి మేడం. అతను మా ముస్లిమ్స్ అతనికి హెల్ప్ అడిగితే తన ఏదో పిచ్చిగా మాట్లాడండి మేడం. ఇంకా ఎక్కడ పోయినా నాకు ఇలాంటివే వస్తున్నాయి మేడం. ఇక్కడ మీరు పోనీ అంటే మా పాపకి ఏదైనా మంచి దగ్గర పెట్టి నాకు ఏదైనా చంపేసినా కూడా బెస్ట్ మేడం. ఎందుకంటే కన్నా పాప లేదు, ఈ పాపని పోషించలేను. ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు? లేదు సార్. మరి ఎట్లా? పాప కడుపులో ఇక అక్కడ నుంచి మా పక్కన వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నా సార్. ఇంకా 10 రోజులు డెలివరీ అన్నాక పని చేసుకుంటా కిరాయి అట్లా కట్టేస్తున్నా. ఎంత వస్తుంది పని చేస్తే? 2500 ఇస్తారు సార్. ఎట్లా సరిపోతుంది మరి? సరిపోద్ది కానీ ఇక పక్కన వాళ్ళు ఇల్లాలి కొంచెం సాయం చేస్తారు సార్. నాకు ఒక అతను రషీద్ అనే అతను మేడం కామినీ హాస్పిటల్లో పెట్టిరు. అతను ఫాల్ సీలింగ్ కాంట్రాక్టర్. ఫాల్ సీలింగ్ కాంట్రాక్ట్ అయితే నాకు డ్యూటీ కావాలంటే డ్యూటీ పెట్టించారు. ఆయనకి నీకు ఏదో సంబంధం ఉందని చెప్తాడు. ఎక్కడి వరకైనా ఫోన్ చేసి మనం డ్యూటీ అడిగినాం అనుకోండి, వాళ్ళకి నీకు ఏమో ఉంది అని చెప్తాడు. ఫిజికల్గా కూడా ఏమేమో చెక్ చేస్తాడు. ఏదో డౌట్గా ఏదేదో మాట్లాడతాడు మేడం. ఫోన్లు టార్చ్ పెట్టి చూడటం అంత గలీజ్గా ఎట్లనో. ఎందుకు అంతకుముందు హాస్పిటల్లో పనిచేసాడు కదా, అక్కడికి వెళ్తే ఎవరో ఉద్యోగం మళ్ళీ ఇప్పుడు ఇస్తారు. పాప చిన్న ఉంది కదా సార్. ఏదైనా కాంట్రాక్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి మేడం. పెద్ద హాస్పిటల్ అంటే ఉంటాయి. నీకు ఏ న్యాయం కావాలి? మీ ఆయన కావాలా? లీగల్ సపోర్ట్ కావాలా? ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కావాలి? ఇదంతా ఇందాక నాకు కూడా తెలియదు మేడం. మీకు ఏది మంచిగా అనిపిస్తే అదే చేయండి. ఎందుకంటే ఒక బిడ్డకి ఎట్లా తండ్రి ఇవ్వలేకుంటున్నా, ఈ బిడ్డకి కనీసం రేపు నేను చనిపోయినా తన బతికేటట్టన్నా కానీ ఏదో ఒకటి చేయండి మేడం. నేను ఎవరిని హెల్ప్ అడిగినా జాలి చూపిస్తారు కానీ. పిల్లలు నువ్వు పెంచుకుందాం అనుకుంటున్నావా? ఎవరికైనా అడాప్షన్ ఇద్దాం అనుకుంటున్నావా? పెంచుకుంటా మేడం. పెంచుకుంటావు. ఎందుకంటే ఆ పాపకి ఎంత కష్టపడ్డారు నాకే తెలుసు మేడం. కల్మన్ గారి నుంచి ఇప్పుడు బస్సులో ఫ్రీ అవటం. ఒక పిల్లని పెంచలేకే గవర్నమెంట్ హాస్టల్లో వేసావు. ఇప్పటికి నీకు వయసు ఆల్రెడీ 29 to 25 30కి వచ్చింది. మళ్ళీ ఈ పిల్లని పెంచలేక మళ్ళీ 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి దీన్ని హాస్టల్లో వేస్తావు. ఇంతేగా నీ పెంపకం. అవునా? తండ్రి అనే వ్యవహారాన్ని మేము తీసుకొచ్చి అయితే ఇవ్వలేం. అర్థమవుతుందా? నువ్వు చెప్పుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు బర్త్ సర్టిఫికేట్లో తండ్రి పేరు రాయించావు. రేపు ఆధార్ కార్డు తీసుకున్నా ఏం తీసుకున్నా తండ్రి పేరుతోటే నువ్వు కంటిన్యూ చేస్తావు. పేరుకి తండ్రి ఫలానా వాడు అనేది ఉంటుంది తప్ప అతని ప్రేమని అతని ఎఫెక్షన్ని మనం ఏ రకంగానూ తెచ్చి అయితే అక్కడ ఇవ్వలేం. ఓకేనా? 2, నువ్వు చెప్తున్న ప్రాసెస్లో మరి మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి మీరు చెప్తున్న ఒక ఎలిగేషను జాలి చూపిస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి అని. ప్రతి చోట సపోర్ట్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మీరు హాస్పిటల్ అనుకోండి, మా దగ్గర ఉన్న ఫైనాన్షియల్తో కొంత మెడిసిన్స్ కొని ఒకరోజు మెడికల్ క్యాంప్ పెట్టి టకటకమని ఏదో సర్వీస్ చేస్తాం, టెస్టులు చేస్తాం, మీకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అంటాం. లీగాలిటీ విషయానికి వచ్చేసరికి అమ్మ మా చేతిలో పని కాదు, కోర్టులో కేసు వేయాలి. అది నియర్లీ 3 to 5 years నడుస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. 3 to 5 years నీ కేసు కోసం ఒక అడ్వకేటు పెట్రోల్ వేసుకొని వెళ్ళి చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్కమ్కి మీరు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా వాళ్ళకి అది కావాలి. సో దానివల్ల వాళ్ళు ఆ ప్రాసెస్లోనే మాట్లాడతారు. ఇక 3వ టాపిక్ మీరు మాట్లాడుతున్నది, ఈ విషయం మీద నేను చాలా సీరియస్గా అడ్వకేట్లు తిట్టుకున్నా కానీ
పర్సనల్గా కూడా ఒక వీడియో చేశానమ్మా. చాలా దరిద్రమైన ప్రాసెస్. ఒక క్లయింట్ అంటే ఒక దేవుడితో సమానం మాకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫీజుల మీదే మా ప్రొఫెషన్ రన్ అవుతూ ఉంటుంది. ఫ్రీ సర్వీసులు చేస్తారంటే కొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళని చేస్తాం సందర్భాన్ని బట్టి. అలానే అన్ని కేసులు ఫ్రీగా చేయలేం కదా. చాలా కేసుల్లో నేను వినింది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఎలిగేషన్, ఫీజులు ఇచ్చుకోలేని వాళ్ళని కొంతమంది నీచమైన అడ్వకేట్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రాప్ చేయడానికి చూడడం, ఫిజికల్గా వాడుకోవడానికి చూడడం. ఇవి ఒక క్లయింట్ మా ఆఫీస్కి వచ్చి నన్ను ఎత్తుక్కొని వచ్చి ఏడ్చింది, ఇలా జరిగిందండి నా దాంట్లో, ఓ రకంగా నేను ఇంత పారిపోయి వచ్చానండి అని. సో అంత హీనమైన పొజిషన్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ నేను ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నానండి. అలా ఎవడన్నా ఫిజికల్ హెరాస్మెంట్ ఏ అడ్వకేట్ అన్నా చేస్తే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. బార్ కౌన్సిల్లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ డిబార్ చేయించే బాధ్యత నాది. ఒక ప్రొఫెషన్ని అడ్డు పెట్టుకొని క్లయింట్స్ని ట్రాప్ చేసే ఏ అడ్వకేట్ అయినా, అలాంటి పనికి మాలిన అడ్వకేట్లకి ఇది ఒక వార్నింగ్ అని దయచేసి చూసుకోండి. ఏం పర్లేదు, నేను ఇది ఛాలెంజింగ్గానే తీసుకుంటున్నా. నా దగ్గర చాలా కేసులు ఎవిడెన్స్లు ఉన్నాయి. వాళ్ళు వద్దండి లీగల్గా ప్రెజెంట్ అని అన్నారు. ఇక్కడ నుంచి ఎవరన్నా కానీ అలా ట్రాప్ చేసి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే అడ్వకేట్స్ ఉంటే డైరెక్ట్గా నా నెంబర్కి కానీ మా హిట్ టీవీ నెంబర్కి కానీ నా కోసం కాంటాక్ట్ చేయండి. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి నేను 100% ప్రయత్నిస్తాను, చేస్తాను. మేడం, మీ కేసులో నేను డెసిషన్ తీసుకోవడానికి ఏది బెటర్ అని నేను అనుకుంటున్నానంటే 100% అతను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడని నేను అనుకోవట్లా. నెక్స్ట్, మీరు సూసైడ్ అటెంప్ట్ చెయ్యను, ఈ పిల్లని నేనే పెంచుకుంటానండి అంటే మీ పెద్ద అమ్మాయిని మేము ఇప్పుడు మాట్లాడలేం. ఎందుకంటే తన ఫీలింగ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. మమ్మల్ని నమ్ముకొని మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, మీరు ఆల్రెడీ 498 కేసులు వేశారమ్మా. మీ కేసు కొంత వీక్గా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మీరు అనే మ్యారేజ్ కానీ ఏమి కానీ ఇక్కడ ప్రూవ్ చేయలేం. ఓన్లీ ఇక్కడ నేను ప్రూవ్ చేయగలిగేది పాపకి తండ్రి మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. పాపకి మెయింటెనెన్స్ కోసం నేను కోర్టులో ఫైట్ చేయగలను, నా సొంత ఫీజులు పెట్టుకోను. దానికి మీరు ఓకే అంటే ఇక్కడికి మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు ఒక మెయింటెనెన్స్ కేసు నేను 100% మీకు సపోర్ట్ చేయగలను నా ఉద్దేశం. మీరు సఖీ కేంద్రానికి వెళ్ళి డీవీసీ కేసు ద్వారా కూడా వేసుకుంటే మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరికింది. అలా చేసుకోగలరా, లేదా నన్ను మెయింటెనెన్స్ కేసు మేడం? సఖీ సెంటర్ అంటే అక్కడ నుంచి కూడా సఖీకి వెళ్ళమని మేడం చెప్పారు. మేడం ఒక లాయర్ మేడం చెప్పారు. అయితే అక్కడికి పోతే అతను ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు ఇచ్చి నాకు రాసుకుని ఫోన్ చేస్తే తను లేడు, తన మందు తాగాను, సీరియస్ హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది అని ముగ్గురు చనిపోయారు. వాళ్ళు కేసు పెట్టలేరు మేడం. అప్పుడు డెలివరీ టైంలో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి నెలకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తుంటే నేను మేడం వాళ్ళని ఎట్లైనా వెళ్ళిపోయినా వాళ్ళు వస్తలేరమ్మా, మాకు కొన్ని లీగల్స్ ఉంటాయి, మేము పిలవడానికి ట్రై చేస్తాం, వస్తే ఏదో ఒక సెటిల్మెంట్ చేస్తాము, మేము పోయి పిలుచుకొచ్చేది కాదని చెప్పి వాళ్ళు చెప్తారు. పార్వతి మేడం అని నెంబర్ కూడా నా దగ్గర ఉంది మేడం, వాళ్ళే ఇచ్చిర్రు. సఖీ కేంద్రాన్ని కూడా పోతే ఇప్పుడు నీకు సెటిల్మెంట్ అవ్వలేదు అనుకో, ఏంటి నెక్స్ట్? ఇప్పుడు రమ్య గారు నీకు కోర్టులో కేసు వేసి మెయింటెనెన్స్ ఆర్డర్ చేయిస్తాను అన్నారు. ఈ లోపాడు ఈ ఊళ్ళో ఉంటాడో, పారిపోతాడో, ఇల్లే జంప్ అయిపోతారో, లేదా ఏ సూసైడే చేసుకుంటాడో, పాపం పండితే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక రోజు. అది మనకు సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. సో అలాంటి సీన్ వచ్చినప్పుడు నువ్వు నీ పిల్ల బతుకుతారా లేదా? నేను ఇప్పుడు లీగల్లో నేను ఏం చేయగలను అది చేయగలను అని చెప్తున్నాను తప్ప ఫైనల్ జడ్జిమెంట్స్ వరకు మేము చేయగలం. డబ్బులు వసూలు చేసి ఇచ్చేస్తాము అనేది మన చేతిలో పని కదా, ఆర్డర్స్ ఇప్పించగలుగుతాం తప్ప. అతను దొరికితే అతను మెయింటెనెన్స్ కట్టాల్సిందే, అతను దొరికితే మెయింటెనెన్స్ కట్టకపోతే జైలుకి వెళ్ళాల్సిందే. నీకు సీన్ అర్థమవుతుందా? ఇలా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతూ ఉండగా ఇది 2 years అబోవ్ పడుతుందమ్మా. కేసు తేలడానికి 5 years పడుతుంది. అన్ని సంవత్సరాలు సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఒక ఎంసీ కేసులు మీకు అర్థమవుతుంది కదా. కట్టాడా ఓకే, కట్టకపోతే జైలుకి వెళ్తాడు. అతని దగ్గర నుంచి డబ్బో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వాళ్ళు భయపడి రావాలే తప్ప మనం ప్రెజర్ చేసి వాళ్ళ జేబులో నుంచి లాక్కొని ఇవ్వలేం. ఇది మీకు క్లారిటీ ఉందిగా. మీరు ఇంకో 2 months 3 months గ్యాప్ తీసుకొని జాబ్ జాయిన్ అవ్వండి. మీరు ఇండివిజువల్గా బతకడానికి చూడండి. మీ పెద్ద అమ్మాయిని ఎలా ఒప్పించుకోవాలి అనేది చూసుకోండి. మీ చిన్నపిల్లని జాగ్రత్తగా పెంచుకోండి. ఈ లీగల్ సపోర్ట్ నేను ఇస్తాను. ఇన్ కేస్ నేను ఉన్నానని తెలిసి వాడైనా సెటిల్మెంట్కి వస్తే అతను 100% ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. జీవితకాలం కోర్టుల చుట్టూ తిరుగుదాం అనుకోకుండా. ఓకేనా? ఏమో మీ హస్బెండ్తో ఏమైనా ఫోన్ మాట్లాడమంటారు? మాట్లాడండి మేడం.
మరి ఎట్లా ఇప్పుడు నెంబర్ కలవకపోతే కేసులు వేసిన ఆ ఇంట్లో ఉన్నారా, అడ్రస్ తెలుసా, సమన్స్ సర్వ్ అవుతాయా? ఉంటాయి మేడం. సొంత ఇల్లు అనేది కిరాయిలు సార్. కిరాయిలు. ఆ ఇంట్లో ఉన్నారా లేదా నీకు ఎలా తెలుసు తెలియదు మేడం. అమ్మా? తెలియదు. కానీ అక్కడి నుంచి రూమ్ చేంజ్ చేసినప్పుడు ఈ పోలీస్ స్టేషన్లోకి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు హౌస్ నెంబర్, డోర్ నెంబర్ ఇవన్నీ రాయించుకోరు. దాని తర్వాత రూమ్ కాల్ చేసినాం అని చెప్పి చెప్పారు. ఇంకా మళ్ళీ ఎక్కడ ఉంటారో తెలియదు మేడం. కానీ ఉండేది వాళ్ళ ఫ్యామిలీ అందరు అక్కడనే ఉంటారు. 4 నెంబర్ అన్నా దొరికితే యాక్చువల్గా కోర్టులో కేసులు ఫైల్ చేసినప్పుడు ఎలా ఉంటాయంటే, ఒకటి అడ్రస్లకి సమన్స్. ఇప్పుడు ఇట్లా తెలివితేటలు పోయి అందరూ హౌసులు షిఫ్ట్ అవుతున్నారని వాళ్ళ ఫోన్ నెంబర్కి వాట్సాప్లు మెయిల్ ద్వారా పంపించడానికి ఆప్షన్స్ ఉంది. మెయిల్ ఐడి ఏమన్నా ఉందా అతనికి? ఏమన్నా నాకు తెలియదు మేడం. ఆయన చేంజ్ చేస్తూనే ఉంటాడు. అతను ఎక్కడ జాబ్ చేస్తున్నాడో తెలుసా? తెలియదు మేడం. అప్పుడు ఇద్దరం చేసినాం, హస్నాపురం హాస్పిటల్లో చేసినాం. ఇదంతా గొడవ అయినాక ఎక్కడ చేస్తుండో తెలియదు. ఇప్పుడు ఏం చేయమంటావు మరి? అతను దొరకనప్పుడు మనం ఏం వేసినా వేస్ట్ కదా నాన్న. మనిషి దొరకాలి కదా. అడ్రస్ వేయాలన్నప్పుడు కోర్టులో కేసు వేసుకుంటే 1 year సమన్స్ దగ్గరే ఆగిపోద్ది. 6 monthsలో సమన్స్ సర్వ్ అవ్వాలి కదా. ఫైలింగ్ చేసినాక ఇది కట్ చేయండి అవసరం లేకపోతే, కేసు ఫైలింగ్ చేసిన తర్వాత నెంబరింగ్ అవ్వడానికి 10 to 15 days అవుతుంది మెయింటెనెన్స్ కేసు. ఓకేనా? తరువాత అతనికి సమన్స్ ఆర్డర్ అవుతుంది 3 months ఫస్ట్ డేట్. ఈలోపు అతనికి సమన్స్ సర్వ్ అయితే కోర్టుకి అటెండ్ అవుతారు. మీ ఇద్దరికి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది, లేదా అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా వేస్తాము. ఇంటీరియర్ మెయింటెనెన్స్ మీద హీరింగ్ నడుస్తుంది, మెయిన్ కేసు నడుస్తుంది. అంటే ఇంటీరియర్ మెయింటెనెన్స్ తేలడానికే ఫస్ట్ 2 డేట్లలో సమన్స్ సర్వ్ అయితే నేను చెప్తున్నా 1.5 yearలో ఇంటీరియర్ మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది మీకు. 8 months నుంచి 1 year లోపు. కానీ కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్. మెయిన్ కేసు కింద రన్ అవుతూనే ఉంటుంది విడిగా. ఓకేనా? అది అతను దొరికి సమన్స్ సర్వ్ అయితే, అతను దొరకలేదు, వేరే స్టేట్ షిఫ్ట్ అయిపోయారు, నీకు అసలు ఆ అడ్రస్లే తెలియవు అంటున్నావు, వేసి ఉపయోగం ఏంటి? ఏం చేయమంటావు? కనిపెడతావా? ఎక్కడ జాబ్ చేస్తున్నాడో కనిపెట్టగలవా? ఇప్పుడు చిన్న పాప ఉంది కదా మేడం, నేను కనిపెట్టడం కష్టంగా ఉంటుంది మేడం. సరే, ఉన్నంత ఆప్షన్ వరకు కేసు అయితే ఫైల్ చేద్దాం. ఈలోపు ఇవాళ కాకపోతే రేపైనా దొరకపోతాడా? దొరుకుతామైతే దొరుకుతాడు. వాళ్ళ బ్రదర్ ఎవరో ఒకటి నెంబర్, నీకు తెలిసినంత వరకు ఎవరో ఒకరి నెంబర్ అయితే నీకు రన్నింగ్లో ఉందని నేను చేస్తాను, అంతేనా? మరి అతను నాతో మాట్లాడతాడండి అంటావేంటి? వాళ్ళ పెద్ద అన్నయ్యకి ఈయనకి పడదు మేడం, వాళ్ళ పెద్ద తమ్మునికి ఈయనకు పడదు. వాళ్ళు వేరే వాళ్ళు పెళ్లి చేసుకురు కాబట్టి పడదు. వాళ్ళ చిన్న తమ్ముడు అంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు వీళ్ళిద్దరు అబ్బాయిలు కాబట్టి వాళ్ళ చిన్న తమ్ముడు ఈయన జహాంగీర్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. చిన్న తమ్ముడు నెంబర్ ఉందా? ఉంది మేడం. పని చేస్తుందా? అది కూడా పని చేయట్లేదు. తెలియదు మేడం. కానీ వాళ్ళ పెద్ద తమ్ముడు నెంబర్ అయితే ఆయన సపోర్ట్ చేస్తాడు మేడం. చెప్తాడా? ఎతికి చెప్పగలుగుతాడా నీకు? మామూలుగా తెలియకుండా చెప్తాడు. సరే, ముందైతే కేసు వేసి ఉంచుదాం నాన్న. దాని సీనియారిటీ పెరుగుతూ ఉంటుంది ఏదో రకంగా. సమన్ సర్వ్ చేసుకోవడం మన బాధ్యత. అప్పటికి నీకు ఒక 6 months అవుతుంది కాబట్టి నువ్వు స్ట్రాంగ్ అవుతావు. ఓకేనా? నెక్స్ట్ జాబ్ చేసుకుంటూ ఉండు, పాపను జాగ్రత్తగా చూసుకో. నా వరకు నేను ఈ సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాను. అతను దొరికాడు మేడం పలానా అడ్రస్లో అనగానే అటాక్ ఇచ్చేద్దాం. మ్యాటర్ కాంపెన్సేషన్ నీకు ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుందో ఖచ్చితంగా సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. అవ్వలేదా పిల్ల మేజర్ అయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది. తక్కువలో తక్కువ 7,000 నుంచి 10,000 అయితే ఆర్డర్ చేస్తారు. తడిసి మోపుడు అవుతుంది. అది వాడు వచ్చినట్టు సెటిల్మెంట్కి రావాల్సిందే. కాకపోతే నువ్వు అడ్రస్ పట్టుకోవడానికి ట్రై చేయాలి. మా వంతు హెల్ప్ కూడా మేము చేస్తాం. సరేనా? ఇంకొకసారి ఇంకెవరిని తగులుకోకు. ఎవడన్నా నీకు తగులుకుంటున్నా కానీ పట్టించుకోకు. నీ మీద 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు. నీ కాళ్ళ మీద నువ్వు క్యారెక్టర్తో బతికితే చాలు. ఇవన్నీ ఎవడో ఒకటి తోడు కావాలంటే ఈ తోడు అంతా తోడు కొన్ని రోజులే, తర్వాత మజ్జిగ అయిపోతుంది. అది కూడా దొరకట్లా. మళ్ళీ ఇంకో పిల్ల పుడుతుంది, మళ్ళీ పిల్లడు పుడతారు, మళ్ళీ వాళ్ళని ఏం చేయాలో ఇట్లా. సరేనా? ఆల్ ది బెస్ట్. సార్, యాక్చువల్గా ఈ కేసులో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, మెయిన్గా ముస్లిమ్స్కి చాలా కన్ఫ్యూజ్ ఉంది సార్. తలాక్ సిస్టమ్ ఉందా లేదా, డైవర్స్ తీసుకోవడం ఎట్లాగా. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కుబూల్ చేసేసి మ్యారేజ్ చేసుకుంటే అది లీగల్గా వ్యాలిడ్ అని. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన కుబూల్ అని పెళ్లి చేసుకోవడము లీగల్గా కుదరదు. నెక్స్ట్ తలాక్ అని 3 times తలాక్ ఇచ్చేసి తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. ఏ వ్యక్తి అయినా కానీ మనకున్న ఆప్షన్స్ ప్రకారం, అందుకనే మనకి న్యూ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కామన్ కోడ్ అని చెప్పి అందరికీ, మనకి యాక్చువల్గా క్రిమినల్ లా ఒకటి, సివిల్ లా ఒకటి, ఇవన్నీ అన్ని ఇండియన్స్కి ఒకటే ఉంది. కానీ పర్సనల్ లాస్ విషయానికి వచ్చేసరికి, అంటే మ్యారిటల్ డిస్ప్యూట్కి సంబంధించిన లాస్ వచ్చి హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వేరు, డైవర్స్ యాక్ట్ వేరు, మహమ్మదన్ యాక్ట్ వేరు. సో దీనివల్ల ఏంటంటే చాలా కన్ఫ్యూజ్, ఎవరికి డైవర్స్ చేసుకోవడానికి ఉంది, ఎవరికి లేదు అని. ముస్లిమ్స్ విషయానికి వచ్చేసరికి ముస్లిం లేడీ డైవర్స్ కేసు వేసుకోవచ్చు మహమ్మదన్ లా ప్రకారం.
కానీ ముస్లిం జెంటు వేసుకోవడానికి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంకా కంఫర్ట్ జోన్ ఉండేది. ఏది త్రిబుల్ తలాక్ ఫోనుల్లో చెప్పేయడమో లేకపోతే కనిపించిన వెంటనే చెప్పేయడమో ఈ సిస్టమ్ ఉండేది. అది ఇప్పుడు ప్రజెంట్ లేకపోవడం వల్ల, చట్టంలో వాళ్ళకి డైవర్స్ వేసుకునే విధానం లేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ముస్లిం జెంట్స్ డైవర్స్ తీసుకోవాలంటే సివిల్ లాని వాడుకోవాల్సిందే. సివిల్ లాలో డిక్లరేషన్ సూట్ అంటారు. ఈ మ్యారేజ్ చెల్లదు అని డైవర్స్ ఇచ్చినట్లుగా డిక్లేర్ చెయ్యండి, డిజాల్వ్ చెయ్యండి అని సివిల్ లాని వాడుకోవాల్సిందే మనకి కామన్ కోడ్ వచ్చేదాకా. కానీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహమ్మద్ అల్లా ప్రకారం డైవర్స్ వేసుకోవచ్చు. లేదా ఇద్దరూ కలిపి ఒకవేళ మ్యూచువల్గా అనుకుంటే కోర్టు ద్వారా మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు, లేదా కాజీ దగ్గర కులానామా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ అమ్మాయి చెప్తున్న ప్రాసెస్లో త్రీ టైమ్స్ మేము దర్గా దగ్గరికి వెళ్ళిపోయి కుబుల్ అన్నాడండి అంటే ఆవిడ లీగల్గా వైఫ్ కాదు. కానీ వాళ్ళు ఇంకా ఏంటంటే ఆ మతానికి అలవాటు పడి కంఫర్ట్ ఉన్న వాళ్ళేమో ఆ మతాన్ని కంఫర్ట్గా వాడుకుంటున్నారు, కంఫర్ట్ లేని వాళ్ళేమో అది ఎట్లా చెల్లుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తను అంటున్నట్టు 7 మ్యారేజ్లు లేవు, 4 మ్యారేజెస్ సిస్టమ్ ఉంది. కానీ దానికి ప్రాపర్ లీగల్గా ఫస్ట్ వైఫ్కి చేయాల్సిన అన్ని సెటిల్మెంట్లు చేసి ఆవిడ విల్లింగ్ ఉంటేనే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలి. ఆ సిస్టమ్ ప్రెసెంట్ ఎవడు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి అది కూడా లేదు. కామన్ కోడ్ వచ్చేదాకా ఈ డ్రామాలన్నీ. ఇక తిన విషయానికి వచ్చేసరికి మెయింటెనెన్స్ నేను ఇందాక ఆల్రెడీ వాళ్ళకి చెప్పానండి. నిజంగా ఎక్కడో ఒక 0.1% అడ్వకేట్స్ ఉంటున్నారు సార్ ఇట్లా మ్యానిపులేట్ చేసే అడ్వకేట్స్. నిజంగా ఈ విషయం మీద బార్ కౌన్సిల్ కూడా కొంత సీరియస్గా తీసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వరు అడ్వకేట్స్ మీద. దానివల్ల ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు మిగతా అడ్వకేట్స్ని బ్లేమ్ చేసేలాగా, వాళ్ళ క్యారెక్టర్ని బ్లేమ్ చేసేలాగా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏముంటుంది, అరే ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా ఇలాగే ఉంటుందేమో, ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా అనే ఒక భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో 99% జెంట్స్ అడ్వకేట్లు ఇలా ఉండరండి. ఎక్కడో కర్మ కొద్దీ 1-6 దరిద్రులు ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటారు. ఇలాంటి చోట కూడా అలా ఉన్న వ్యక్తులు నిజంగా మీరు సఫర్ అవుతుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద మీ తరపు నుంచి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇక ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి సార్ అందుకే నేను తనకి ఏమన్నానంటే మెయింటెనెన్స్ కేసు పాపకి వేస్తామని చెప్పాం. ఎందుకంటే తినకి రైట్స్ లేవు. నెక్స్ట్ ఇవాళ కాకపోతే రేపైనా తను జాబ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుందండి. యాక్చువల్గా లెజిటిమేట్ అయినా ఇల్లిజిటిమేట్ అయినా పిల్లలే. సో అతనికి పుట్టిన పాప కాబట్టి పాపకి మెయింటెనెన్స్ 100% ఆల్రెడీ బర్త్ సర్టిఫికేట్లో సైన్ చేస్తున్నాడు కదా సార్, 100% ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ డిస్ప్యూట్ day 1 నుంచి నడుస్తూనే ఉంది, అబార్షన్ చేయించుకో అనేది. సో ఖచ్చితంగా కోర్టులో అతను వస్తే కనుక పాపకి మెయింటెనెన్స్ మన స్టేజ్ తరపు నుంచి మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మనం 100% తనకు ఆ రిలీఫ్ ఇప్పించడానికి అవకాశం. ఇప్పుడు ఆ పిల్ల చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఆ పిల్లని ఎట్ట పోషిస్తుంది? ఇప్పుడు ఆమె 2500 అంటారు నెలకి. ఈ 2500తో ఎట్ట బతుకుతారు? ఆ చిన్నపిల్లకి పాలుకే సరిపోతాయి డబ్బులన్నీ. సార్ మీరు మంచి మాట అన్నారు సార్. యాక్చువల్గా పాప చిన్నపిల్ల చక్కగా ఉంది, అడాప్షన్ ఇచ్చేస్తే అంటే అమ్మాయికి చాలా మంది ఆ సలహాలు ఇస్తున్నారు. అడాప్షన్ అనేది ఇప్పుడు ఇలాగే అమ్మేసుకోవడం కింద లెక్క. తను తెలియక నిజాలు మాట్లాడేసింది చాలా వరకు. అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నావు కదా అంటే మేబీ అంత నిస్సహాయ స్థితిలో ఉంటే మేబీ అమ్మాయి 100% అలా చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అడాప్షన్ చట్టమే లేదు. అందుకనే కారా తీసుకొచ్చారండి. గవర్నమెంట్ వాళ్ళ ద్వారానే మనం అడాప్షన్స్ తీసుకోవాలి. వేరే అడాప్షన్ కేసులు వేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఇలా కనేసి అమ్మేయడాలు కానీ లేదా అమ్మేసిన పిల్లల్ని ప్రాపర్గా వాళ్ళు పెంచకుండా పని చేయించుకోవడం కానీ లేకపోతే వేరే చోటకి అమ్మేయడం, వేరే చోట అక్రమంగా వాళ్ళని ట్రాఫికింగ్ చేయడం, ఇవన్నీ చాలా సీరియస్గా జరగడం వల్ల అడాప్షన్ చట్టాన్ని చాలా స్ట్రాంగ్ చేశారు సార్. ఇవిడ అమ్మడానికి కుదరదు, ఎవరు తీసుకోవడానికి కుదరదు ఒక రకంగా. ఇంకా లాలో లూప్ హోల్స్ వదిలి ఏమన్నా చేస్తారేమో. కానీ మనం ఇప్పుడు ఆల్రెడీ మన ఎంసీ కేసు ద్వారా సపోర్టింగ్లో ఉంటాం కాబట్టి అలాంటిది జరగకుండా 100% మనం అది కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం. ఓకే, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.